నందిపేట మండలం కౌల్పూర్ గ్రామంలో ఈ నెల 11న అయ్యప్ప మహాపడి పూజకు పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు తరలి రావాలని గణపతి ఉపాసకులు బాలేపల్లి సుబ్బారావు కేదారానంద స్వామి తెలిపారు. సాలూరా మండలంలోని సాలూరా క్యాంపు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవం దక్కింది. ఈ పదవికి 3 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా వారిలో శ్రీధర్ రెడ్డి, కర్నాటి రామకృష్ణులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఎన్నికలు లేకుండానే డి భాస్కర్ రెడ్డి సాలూరా క్యాంప్ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. హైదరాబాద్ హిమాయత్ సాగర్ ఆనంద కన్వెన్షన్ లో నిజామాబాద్ వాస్తవ్యులు సామల రంజిత్ రెడ్డి కుమార్తె స్ఫూర్తి వివాహ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరై కాబోయే వధువరులు స్ఫూర్తి వరుణ్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సోడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, పోచారం డాక్టర్ రవీందర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి ఆశీర్వదించారు. తెలంగాణలో అభివృద్ధి పనులకు సహకరించాలని పీఎం మోదీని కోరినట్లు సీఎం రేవంత్ తెలిపారు. మీరు సీఎంగా ఉన్నప్పుడు నాటి పీఎం మన్మోహన్ సింగ్ గుజరాత్ అభివృద్ధికి సహకరించారు. అలాగే మీరు కూడా తెలంగాణ అభివృద్ధికి సహకరించండి అని కోరారన్నారు. జిల్లాలో 3 విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అనుగుణంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. బుధవారం ఆర్మూర్ మండలంలో మీడియాతో మాట్లాడారు. 545 గ్రామ పంచాయతీలకు అనుగుణంగా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు.